ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన సనాతనమైన పురాతనమైన నిత్య నూతనమైన మన లోపల ఉన్నటువంటి అతి సుందరమైన ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. ఆదిశంకరాచార్యులు రచించిన శివానంద లహరి 100 శ్లోకాలు. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనమందరూ కలిసి చేస్తున్నాం. మనం ఎట్లా పూజ చేస్తాము, ఎట్లా నైవేద్యం ఇస్తాము, దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. కంచి కామకోటి పీఠముంది. 68వ పీఠాధిపతి చంద్రశేఖర భారతి స్వామీజీ. అందరూ పరమాచార్య లేదా మహాపెరియవ అని పిలిచేవారు. ఒకసారి చెన్నై నుండి దంపతులు, భార్యాభర్తలు భక్తులే అక్కడ వెళ్ళారంట దర్శనానికి. అప్పుడు భార్యతో పరమాచార్య అడిగారు, మీ భర్త ఎన్నిసారి కాఫీ తాగుతాడు అని అడిగితే, పరమాచార్య ఆఫీస్కి వెళ్లే ముందు 3 సారి, ఆఫీస్ నుండి వచ్చిన తరువాత 3 సారి, ఇంకా ఆఫీస్లో ఎన్నిసారి తాగుతారో నాకు అస్సలు ఐడియా లేదు అన్నారట. అయితే పరమాచార్య అన్నారు, చూడు నాన్న, అది నీకు మంచిది కాదు, అది మానేసేయి, కాఫీ తాగొద్దు నువ్వు అన్నారు. ఇక పరమాచార్య చెప్పిన తరువాత వినాల్సిందే కదా, సరే అన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే అస్సలు కాఫీయే తాగలేదు. మనకు తెలుసు, కాఫీ తాగి టీ తాగి అలవాటు ఉండిన వాళ్ళకి అది తాగకపోతే ఎలాగుంటుందో తెలుసు. 2 రోజులు అయ్యేసరికి తలనొప్పి వచ్చింది. ఇంకా తాగాలి 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 అనిపించింది. సరే భార్యతో చెప్పాడంట, నేను తాగుతానులే, నా వల్ల కావట్లేదు, నేను తాగుతాను, నాకు వేడి వేడి కాఫీ ఇవ్వు అని. వద్దండి వద్దండి అని చెప్పిందంట తను. స్వామీజీ గారు చెప్పారు కదా, తాగొద్దు అని చెప్పారు కదా అని. చెప్పారు కరెక్టే, కానీ ప్రయత్నం చేశాను, నా వల్ల కావట్లేదు, నాకు ఇవ్వు అని. సరే భార్య చేసి ఇస్తే ఆ వేడి వేడి కాఫీ పరమాచార్య ఫోటో దగ్గర పెట్టి, మీరు చెప్పారు పరమాచార్య, కానీ నా వల్ల కావట్లేదు, అందుకే మీకు ముందు ఇచ్చేసి తర్వాత నేను తాగుతాను, అది ప్రసాదం అవుతుంది కదా, అప్పుడు నేను తాగుతాను అని అలా తాగేవారంట. ముందు అలాగే 3 సారి పొద్దున 3 సారి సాయంత్రం తాగేవారు. కానీ ప్రతిసారి కూడా పరమాచార్య ఫోటో ముందు పెట్టేసి తరువాత తాగేవారంట. ఇలాగే 1 నెల గడిచిన తరువాత మళ్ళీ కంచి వెళ్ళారు. అప్పుడు కనపడంగానే పరమాచార్య అడిగారంట, ఏంటయ్యా ఎంత వేడి వేడి కాఫీ తాగుతావు నువ్వు అని. ఈయనకి పరమాచార్యకి ఎట్లా తెలుసు? ఎందుకంటే ముందు చెప్పారు కదా, తాగొద్దు అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు తాగుతాను, అందులో వేడి వేడి తాగుతానని ఎట్లా తెలుసు? అయితే అడిగారంట అది ఎట్లా తెలుసు పరమాచార్య అని. అంటే నాలుక ఇలా పెట్టి చూపించారంట.
నా నాలిక ఎలాగ అయిపోయింది చూడు, కాలిపోయింది, నల్లగా ఉందా? అవును పరమాచార్య అన్నాడంట. ఎందుకు తెలుసా? నువ్వు రోజు వేడివేడి కాఫీ పట్టట్లేదు నాకు. ఈయనకి షాక్ అయింది. నేను ఫోటో ముందు పెడితే ఇది పరమాచార్య నాలుక ఇలాగైపోయిందా, అయ్యో నా వల్ల ఇలాగ అయిందా, ఎంత హింస ఇచ్చాను నేను అని ఏడ్చేశాడంట అక్కడ. ఇది ఇప్పుడు 1980s నడిచిన ఘటన ఇది. మనము శివ అంటే ఎప్పుడో అని అనుకుంటాం కదా, కాదు, ఇప్పుడే నడిచిన ఘటన ఇది. పరమాచార్యులకి నడిచే దేవుడు అని కూడా పేరుంది. ఇంకా ఆదిశంకరాచార్య అపరావతారమే అని కూడా పేరుంది. అయితే మనమేమనుకుంటాము, ఏదో దేవుడు ఫోటో కదా, ఏదో విగ్రహం కదా, ముందు పెడతాము నైవేద్యం అని పెట్టి తర్వాత ప్రసాదాన్ని భావన ఉంది మనకు. కానీ అది నిజంగా అక్కడ అందుతుంది అని అలాంటి ఒక్క భావన మనకు లేదు. అందుకే పుష్పార్చన వేసినప్పుడు ఎలాంటి పుష్పాలు మనం వేయాలి? మంచి మంచి పుష్పాలు, మంచి వాసన ఉన్నటువంటి పుష్పాలను వేయాలి. అది అక్కడ భగవంతుడు పాదారవిందం పైన పడుతుంది. వేడి కాఫీ ఇచ్చినందుకు అక్కడ నాలిక కాలిపోయింది అంటే అనుకోండి ఎట్లా ఉంటుంది ఇది. ఆ రోజు అప్పటికే ఆయన బంద్ చేశారంట కాఫీ తాగడం. అయ్యో నా వల్ల పరమాచార్యకి ఇలాగా అయింది అని క్షమాపణ యాచన చేసి, లేదు ఇంకా నాకు లైఫ్ లాంగ్ నేను కాఫీ తాగను అని ప్రామిస్ చేసి వచ్చారంట. ఆ తర్వాత కాఫీ తాగలేదంట. చూడండి ఎలాగుంటుంది అని. మనం కూడా అక్కడ నైవేద్యం ఏదైనా మంచి నీళ్లు పెడితే కూడా అది అక్కడ అందుతుంది, భగవంతుడికి అందుతుంది, ఈ భావన మనలో రావాలి. అందుకే కదా ఆదిశంకరాచార్యులు ఇన్ని శ్లోకాలు రాశారు. ఒక్క శ్లోకం కూడా భక్తి నిండిపోతుంది ఒక్కొక్క శ్లోకంలో కూడా. ఇంకా వేరే వేరే వస్తుతో పోల్చేసి మనకు బోధన ఇస్తున్నారు. ఎలాగుంటుంది, మీరు అనుకున్నట్టు కాదు, ఇలాగుంది ఇది అని మనకు ప్రతి ఒక్క శ్లోకంలో కూడా శ్లోకాల ద్వారా మనకు బోధన ఇస్తున్నారు. ఇప్పుడు 50 శ్లోకం చూద్దాము. సంధ్యారంభ విజృంభితం శృతిశిరః స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైలంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి జ్యోతిర్లింగ మల్లికార్జున మహాలింగ. జ్యోతిర్లింగ అంటే మనకు ముక్తి ఇచ్చే లింగ, జ్ఞానమిచ్చే లింగ, ముక్తి, దీన్ని మనకు అనుగ్రహించే లింగానికి పేరు జ్యోతిర్లింగ. సంధ్యారంభ విజృంభితం, సంధ్యాకాల అంటే పగలు రాత్రి కలిచే సమయానికి సంధ్య అని పేరు. ప్రాతఃసంధ్య, రాత్రి గడిచి పొద్దున అవుతుంది కదా సూర్యోదయం, ఆ సమయానికి ప్రాతఃసంధ్య. సాయం సంధ్య, సూర్యాస్తమానం అవుతుంది. ఇంకా రాత్రి మొదలవుతుంది, దానికి పేరు సాయం సంధ్య. సామాన్యంగా సంధ్య అంటే మనము సాయం సంధ్యానికే ఉపయోగిస్తాము. ఈ సంధ్యానికి, సాయం సంధ్యానికి ఇంకొక పేరు ప్రదోషం.
అందులో కూడా త్రయోదశి అంటే పూర్ణిమ తరువాత 13వ రోజు, అమావాస్య తరువాత 13వ రోజు, దానికి త్రయోదశి అంటాము. ఆ సంధ్యం, ఆ రోజు సాయం సంధ్య, దానికి మహాప్రదోషం అని పేరు. ఈ మహాప్రదోషం నాడు, ఆ సమయంలో అందరూ శివభక్తులు శివానంద లహరి పాడతారంట. సౌందర్య లహరి పూర్ణిమ రోజు చాలా ఫేమస్. శివానంద లహరి త్రయోదశి సాయం సంధ్యా సమయంలో అందరూ శివభక్తులు పాడతారంట. అయితే ఈ సంధ్యాకాలంలో మహాప్రదోషం రోజు సంధ్యాకాలంలో వేరే ఎక్కడ ఏ గుడికి వెళ్తే కూడా ఏ దేవుళ్ళు ఏ దేవతలు కూడా అక్కడ ఉండరంట. ఎందుకు తెలుసా? అందరూ శివుడి దేవాలయంలో అక్కడ ఉంటారంట, అక్కడ వచ్చి ఉంటారు. ఎందుకు? భక్తులు శివానందలహరి పాడితే అంత ఆనందంగా నర్తన చేస్తూ అక్కడ శివుడు దగ్గర ఉంటారంట అందరూ కూడా. అంటే ప్రదోషం సమయంలో రోజు పాడితే మంచిది, లేదా మహాప్రదోషం అంటే త్రయోదశి ఆ రోజు సాయం సంధ్య సమయంలో 100 శ్లోక కుదిరితే పాడొచ్చు, చదవచ్చు, లేదా ఏదో 1-2 శ్లోకాలు కూడా మనము దాన్ని పాడే ఒక అభ్యాసం చేసుకోవచ్చు. ఏది మనకు నచ్చుతుందో ఆ 1 శ్లోకం ఉండొచ్చు, లేదా ఏదో ఒక మహాప్రదోషం నాడు 5 చదువుతాను, ఇంకొక మహాప్రదోషంలో ఇంకా 5, అట్లా ఏదైనా మనం చేసుకోవచ్చు. మనకి ఎలాగ అవుతుందో కుదురుతుందో అలా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ సంధ్యాకాలం దీనికి చాలా ప్రాముఖ్యత మన సనాతన ధర్మ ఇస్తుంది. పొద్దున ఉండొచ్చు, సాయం సంధ్య ఉండొచ్చు. అంటే ధ్యానం చేయడానికి చాలా ప్రశస్తమైన సమయం అంటారు. ధ్యానం చేయలేము అంటే భజనాలు, సంకీర్తనలు చేయొచ్చు, లేదా మంచి పుస్తకాలు, మన గ్రంథాలు, సనాతన ధర్మ గ్రంథాలు ఏమున్నాయో దాన్ని చదవచ్చు, లేదా సహస్రనామమో స్తోత్ర పఠనమో. అంటే చాలా సీరియల్స్ వస్తూ ఉంటాయి చూడండి, అదే సమయంలో 5:30-6 గంటలకి అన్నీ మొదలవుతాయి. కొన్ని ఇంట్లో చూశాను నేను. వయసైన భార్యాభర్తలు కూడా ఇద్దరు కూర్చొని మేము 6 గంటల నుండి 9 గంటల వరకు ఇక్కడ నుండి లేవము, టీవీ ముందే కూర్చోండి, ఒక్కటి తర్వాత ఒక్కటి మంచి మంచి సీరియల్స్ ఉంటాయి అంటారు. అసలు సీరియల్స్ చూడకూడదు అని కాదు, కానీ ఈ ధ్యానానికి ప్రశస్తమైన సమయం అంటే కొంచెం సేపైనా మనము అది అభ్యాసం చేయొచ్చు కదా. అందుకే ఇక్కడ సంధ్య ఆరంభ విజృంభితం, చాలా మంచిగా సంధ్యా సమయం మొదలవుతుంది. అప్పుడు శృతి శిర స్థానాంతరాధిష్ఠితం. శృతి అంటే వేద, శృతి తల, శిర అంటే తల. ఏది శృతికి తల? ఏది అంటే ఓంకార ప్రణవనాదమే శృతికి శిర అని పేరు. ఆ స్థాన అంతర అధిష్ఠితం. ఓంకార అంటే ప్రణవనాదంలో శివుడు ఉంటాడు. సప్రేమ భ్రమర అభిరామం అసకృత్. భ్రమరాంబిక, ఇది మనకు తెలుసు. అర్జున చెట్టు, తెల్లమద్ది చెట్టు ఉంటుంది, దాన్ని చుట్టుకొని మల్లె చెట్టు ఉంటుంది, దాని కింద అక్కడ ఆ జ్యోతిర్లింగం ఉండింది. అందుకే మల్లికార్జున లింగ అని పేరు. అక్కడ మల్లెపూ ఉంటే అక్కడ తేనెటీగ పెద్దది నల్లది వస్తుందంట. అది ఎవరు? భ్రమరాంబిక. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ మన తల్లి ఉండాల్సిందే. అలాంటి ఆ రూపంలో వచ్చిన తల్లికి పేరు భ్రమరాంబిక. సప్రేమ, ప్రేమంతో తను ఉంటుంది, ఆయన మీద ఎంతో ప్రేమంతో ఉంటుంది. సప్రేమ భ్రమర అభిరామ. అభిరామ అంటే చాలా సంతోషం ఇచ్చేవాడు. భ్రమరాంబికకి చాలా సంతోషం ఇచ్చేవాడు. అసకృత్, ఎల్లప్పుడూ. ఇప్పుడు తేనెటీగ వస్తే
ఏదో ఒక మల్లెపూ మీద కూర్చొని అంత మకరందాన్ని తీసుకొని తిని తాగి తరువాత వేరే చోట వెళ్ళిపోతుంది. ఇంకా ఏది మంచి పువ్వు ఉందో, అక్కడ వాసన ఉందో, అక్కడ మంచి మకరందం ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఈ భ్రమర ఎలాగుంది? భ్రమరాంబిక అనే భ్రమర ఎలాగుంది? అసకృత్ ఎల్లప్పుడూ కూడా ఇక్కడే ఉండిపోతుంది. అసకృత్ సద్వాసన శోభితం. వాసన అంటే మనము చూసాము, మనము తీసుకువచ్చే సంస్కారం. అయితే ఆయన సంస్కారం ఎలాగుంది? ఎల్లప్పుడూ మంచిగానే ఉంటాడు కదా, అందుకే శివుడు అని పేరు. మంగళమయంగా ఉంటాడు. అలాంటి మంచి వాసనతో శోభాయమానంగా ఉన్నాడు. భోగీంద్రాభరణం. ఇక్కడ భోగీంద్ర అంటే వాసుకి, భోగి అంటే సర్పం. ఇక్కడ వాసుకిని ఆభరణంగా వేసుకునేవాడు. సమస్త సుమన పూజ్యం. చాలా మంచి మనసు ఉండేవాళ్ళు. సుమన అంటే మంచి మనసు ఉండేవాళ్ళు అని చెప్పొచ్చు, లేదా దేవతలని కూడా చెప్పొచ్చు. అందరూ దేవతలు కూడా పూజిస్తారు. గుణ ఆవిష్కృత. మంచి గుణాలతో ఉండేవాడు. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం. అలాంటి మహాలింగమైన మల్లికార్జున లింగాన్ని నేను పూజిస్తాను. శివా ఆలింగితం. ఎవరిని? శివ అంటే అమ్మవారు ఆలింగన చేసుకొని ఉందంట. అయితే అలాంటి శివుడిని నేను సేవ చేస్తాను, నేను పూజ చేస్తాను. నెక్స్ట్ శ్లోకం. భృంగీచ్చా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాధృతః సత్పక్షః సుమనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. భృంగీచ్చా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ ఆహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాధృతః సత్పక్షః సుమనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఈ 2 శ్లోకాల్లో మాత్రమే శ్రీశైలవాసి అని అంటారు. ఇంకా వేరే చోట వస్తే కైలాసవాసి అని ఉంటాడు చెప్తారు. ఈ 2 శ్లోకాల్లో మాత్రమే శ్రీశైల అని ఊరు పేరు చెప్తున్నారు. అందుకే అంటున్నారు ఆదిశంకరాచార్యులు శ్రీశైలంలో కూర్చొని ఈ శివానందలహరి రచించారు అని చెప్తారు. భృంగీచ నటనో ఉత్కటః. భృంగి అంటే మళ్ళీ భ్రమరాంబిక. భ్రమరాంబిక ఎలాగి అనుకుంటుందో, ఎలాగ ఇచ్చ ఉందో, ఎలాగ ఆశపడుతుందో అలాగే నర్తన చేస్తున్నారంట. శివుడు అలాగే నర్తన చేస్తున్నాడు. మనం కూడా చెప్పట్లేదా? భార్య చెప్పినట్టే డ్యాన్స్ చేస్తాడండి ఆయన అని. అందరు భర్తలు చెప్పేది ఇలాగే, కానీ చేసేది వేరేగా చేస్తారు. కానీ చెప్పడం ఏమో ఆవిడ చెప్పినట్టే నేను చేస్తానండి, అలాగే డ్యాన్స్ చేయడం అని అంటారు కదా. అలాగే మన శివుడు కూడా భార్య ఏం చెప్తుందో అలాగే ఉత్కట నర్తన చేస్తాడంట. కరిమద గ్రాహి. గజాసురుడిని సంహార చేసి ఒక కథ ఉంది. మహిషాసురుడిని సంహార చేస్తుంది అమ్మవారు, ఇది మనకు తెలుసు. ఈ మహిషాసురుడి కొడుకు గజాసురుడు. ఓహో, తండ్రిని చంపేసింది అమ్మవారు అని కోపంతో తపస్సు చేస్తాడు. బ్రహ్మ మీద తపస్సు చేస్తాడు. బ్రహ్మ వచ్చి ఎన్నో సంవత్సరాలు చేస్తారంట తపస్సులు. ఏం కావాలి అని అడిగితే, స్వార్థతే కదా, మనం కూడా వీళ్ళకి ఏం తక్కువ కాదు, మనం కూడా చాలా పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము,
నామస్మరణ చేస్తాము, విష్ణు సహస్రనామ పఠిస్తాము. దేనికి? ఏదో స్వార్థ కోరిక. నాకు ఇలా కావాలి, ఏదో రోగం వచ్చింది నాకు, అది తగ్గిపోవాలి, లేదా నాకు పెళ్ళి కావాలి, లేదా మంచి ఉద్యోగం రావాలి, పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి కదా. స్వార్థత కదా ఇది. గజాసురుడికి మనకు పెద్ద తేడా ఏమి లేదు అనుకుంటా. అయితే గజాసురుడు ఇలాగే అడిగాడు, స్వార్థత. తథాస్తు అన్నాడు బ్రహ్ముడు. అప్పుడు ఆ మద వచ్చింది కదా. అయితే స్వర్గాధిపత్య అది కూడా దొరికింది. ఇంద్రుడిని కూడా తోసేసి సింహాసనం ఎక్కాడు. ఇంకా అందరికీ కష్టం ఇచ్చేది హింస. ఒకసారి కాశీ క్షేత్రానికి వెళ్ళి శివభక్తులకు అందరికీ కష్టం ఇచ్చాడంట, హింసించాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి ఈ గజాసురుడిని చంపేస్తాడు. అప్పుడు ఆ లాస్ట్ ఊపిరి ఉంటుంది కదా, అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ శివుడు కనపడ్డాడు. అప్పుడు తెలిసింది నేను చేసిన ఇవన్నీ తప్పు అని. శివుడి పాదాల మీద పడి క్షమయాచన చేస్తున్నాడు. అప్పుడు శివుడికి చాలా మళ్ళీ సంతోషమే. ఎన్ని పాపాలు చేస్తే కూడా మనమేమో శరణాగతితో పాదాల మీద పడితే చాలు, శివుడికి చాలా సంతోషం అవుతుందంట. అయితే అక్కడ మళ్ళీ చెప్తాడు, ఏం వర కావాలి నీకు అని అడిగితే గజాసురుడు అంటాడు, నా చర్మం, గజ చర్మం నువ్వు వేసుకోవాలి, డ్రెస్గా నువ్వు గజ చర్మాన్ని వేసుకోవాలి, నా చర్మాన్ని నువ్వు వేసుకోవాలి, ఇది నా కోరిక అని అంట. తథాస్తు అన్నాడు. ఆ తరువాత గజ చర్మాంబరధారి కృత్తివాస అని ఆయనకి పేరు. కృత్తివాస అంటే గజ చర్మ ఎవరు వేసుకుంటారో ఆయనకి పేరు కృత్తివాస అని. ఎందుకు ఇక్కడ కథ అంటే ఇక్కడ కరిమద గ్రాహి, కరిమద అలాంటి ఒక్క గజాసురుడిని కూడా సంహారం చేసిన తరువాత కూడా అనుగ్రహించాడు. ఎన్ని పాపాలు చేశాడు ఆసురుడు. మనం కూడా ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. అయితే మనం కూడా శివుడి పాదాల మీద పడి నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే చేస్తాడు కదా. అలాగే అయితే చేయాల్సిందే మనమందరూ కూడా. స్ఫురన్ మాధవ ఆహ్లాదం. మాధవ అంటే మహావిష్ణుకి మంచి ఆహ్లాద అంటే సంతోషం ఇచ్చేవాడు. నాదయుతో ప్రణవ నాదతో ఉండేవాడు. మహా అసిత వపు అంటే శరీరం, అసిత అంటే తెల్ల రంగు. మహా అసిత ఎంత మంచి రంగు. మనమేమో అనుకుంటాము, లేదా ఫొటోస్లో చూపిస్తారు, శివుడు అంటే నీల రంగుతో చూపిస్తారు. అది కాదు, అసిత చాలా చాలా మంచి రంగు. ఇక్కడ మాత్రమే, కంఠ ప్రదేశం మాత్రమే ఆ విషం అక్కడ పెట్టుకున్నాడు కాబట్టి ఆ ప్రదేశం మాత్రమే నీల రంగు, లేదంటే చాలా తెల్ల రంగు. మహాసితవపు పంచేషుణాచ ఆదృత. పంచేషుణ అంటే మన్మథుడు. మన్మథుడు బాగా గౌరవిస్తాడు, శివుడిని బాగా గౌరవిస్తాడు. మనకి ఈ కథ తెలుసు. మన్మథాన్ని దహించి తరువాత రతి ఏడుస్తే మళ్ళీ మన్మథుడికి జీవమిస్తాడు. కానీ శరీరం లేదు. మన్మథుడికి ఇప్పుడు శరీరం లేదు. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అంటాము. చూడండి, ప్రేమ అనేది అందంగా ఉంటుంది అని అంటాము. ఎందుకు? మన్మథుడికి శరీరం లేదంట. ఆ శరీరం కనపడుతుంది రతికి మాత్రమే, మనకెవరికి కూడా కనపడట్లేదు. ఈ మన్మథుడికి పంచ ఈషుణ, ఈషు అంటే ఇక్కడ ఆ బాణం అంటాం కదా, అది 5 బాణాలు ఉంటాయి. అందుకే ఆయనకి పేరు పంచేషుణ అని. సత్పక్ష సుమనో వనేషు. సత్పక్ష అంటే కొంచెం భేదభావం ఉందంట, పార్షియాలిటీ. ఎవరికి? సుమనో వనేషు, మంచి వాళ్ళకి, మంచి మనసు ఉండే వాళ్ళకి ఆయన కొంచెం పార్షియాలిటీ అంటే ఎక్కువ అనుగ్రహం ఇస్తాడంట. ఇంకొకటి అవన. అవన అంటే రక్షించేవాడు, రక్షించడానికి పేరు అవన. సుమన ఎవరు?
మంచి మనసున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రక్షిస్తాడు. సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే. నా మనస్సు ఎలాగుంది? రాజీవ. రాజీవ అంటే మళ్ళీ తామరపు, కమలపు, పద్మ, ఎన్ని పేర్లున్నాయో ఈ ఒక్క పు దీనికి సంస్కృతంలో. నా మనస్సు అనేది, నా హృదయ అనేది హృదయ కమలంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అందులో సాక్షాత్కరించాలి నువ్వు. భ్రమరాధిపో. భ్రమర అంటే భ్రమరాంబికకి నువ్వు భర్త లేదా కంట్రోలర్, అధిప. విహరతాం, నా మనస్సులో విహారం చెయ్యి. నా మనస్సు కమల అలాగే ఉంది, అందులో విహారం చెయ్యి నువ్వు శ్రీశైల వాసీ విభు అని అంటున్నారు. 52వ శ్లోకం చూద్దాము. కారుణ్యామృత వర్షిణం ఘన విపత్ గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యం ఇచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరం అద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. ఇక్కడ వర్షాలు పడితే ఎలాగుంటుంది? ఎప్పుడు? ఎండాకాలంలో సాయంకాలం అయ్యేసరికి అబ్బా వర్షం పడితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది మనకు కదా. వేడి విపరీతంగా వేడిగా ఉంటే ఒక్కసారి వర్షం పడితే చాలు అనిపిస్తుంది. అలాగే ఒక చాతక పక్షి అని పురాణంలో అప్పుడు ఉండింది గత కాలంలో, ఇప్పుడేమో కనపడటం లేదు. కవులు కూడా దాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళ కవితలో చాతక పక్షి అంటారు. మనం దేనికైనా వెయిట్ చేస్తూ ఉంటే దానికి అమ్మో నేను చాతక పక్షి అలాగ వెయిట్ చేస్తున్నాను అని అంటాము. ఎందుకంటే ఆ చాతక పక్షి వర్షాలు పడితేనే ఆ నీళ్లు మాత్రమే ముక్కుతో తీసుకుంటుంది, తాగుతుంది, వేరే నీళ్లు తాగదంట. వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తుంది కదా, ఆ నీళ్లు మాత్రమే తాగుతుంది. అయితే అక్కడ మేఘాలు కనపడితే చాలా సంతోషం, అబ్బా ఇంకా వర్షం పడుతుంది అని. అది ఎన్ని డ్రాప్స్ తీసుకుంటుంది? ఏదో కొన్ని కదా, చిన్న పక్షి కదా. ఇంకా మిగతా నీళ్ళంతా కింద పడి అక్కడ చెట్టులన్నీ వస్తాయి. ఇది ఇక్కడ దానికి పోలిక చూపిస్తున్నారు. కారుణ్య అమృత వర్షిణం. కారుణ్య అనే అమృత వర్షం ఇది, మన నార్మల్ నీళ్లు కాదు. కారుణ్య అనే అమృత వర్షిణం ఘన విపత్ గ్రీష్మచ్చిదాకర్మఠం. గ్రీష్మ ఋతు, ఇప్పుడు వర్షాలు ఇంకేం మొదలు అవుతాయి. అప్పుడు ఆ వేడి వేడిగా అంత ఉండింది, అవి అన్నీ తగ్గిపోతుంది. మనకిక్కడ ఎన్నో కష్టాలు దుఃఖాలు మనకు చాలా సరే, అబ్బా ఒక్కసారి ఇది తీరిపోతే చాలు అనిపిస్తుంది మనకు. ఎన్ని రోజులు కష్టాలు కష్టాలు ఒక్కటి తర్వాత ఒక్కటి, ఒక్కొక్కసారి ఇలాగ వస్తుంది. మొన్ననే ఇంత పెద్ద కష్టం, మళ్ళీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు నాకు అని అనిపిస్తుంది కదా. అలాగుండినప్పుడు ఘన విపద్ గ్రీష్మ చిదాకర్మఠం, అలసిపోయి ఉంటాము. అప్పుడు అమృత వర్షిణ కారుణ అనే అమృత వర్ష విద్యా సస్య ఫలోదయాయ. సస్య అంటే చెట్టు. ఇప్పుడు చెట్టు పైకి వచ్చి ఫలం ఇస్తుంది. ఎలాంటి చెట్టు? విద్య జ్ఞాన అనే చెట్టు. ఆయన కరుణ అనే అమృత వర్షం వర్షిస్తే అప్పుడు జ్ఞాన అనే చెట్టు పెరుగుతుంది. సుమన సంసేవ్యం,
మళ్ళీ అంత సుమన మంచివాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఇచ్ఛాకృతి, ఆకృతి ఎలాగుంటుంది ఆయనకి, ఎలా కావాలో, ఎలాగ ఇచ్చ ఉందో అలాంటి ఆకృతి తీసుకుంటాడు. మొత్తం ప్రపంచం మొత్తం ఆయనే కదా. మనమేమో నేను, మీరు, నువ్వు అని అనుకుంటాము, కానీ అంత ఆయనే. అయితే ఎలాగిచ్చ ఉందో అలాంటి ఆకృతి తీసుకుంటాడు. నృత్యద్భక్త మయూరం, అందరూ భక్తులు మయూర నెమలి, మనమందరూ కూడా నెమలిలుగా ఉండి అక్కడ డాన్స్ చేస్తున్నామంట. ఎంత ఒక ఊహన చేయాలి, అక్కడ మనమందరూ కూడా డాన్స్ చేస్తే ఎంత బాగుంటుంది. నృత్య భక్త మయూరం, అందరు భక్తులు మయూరంగా ఉండి నెమలిగా ఉండి నృత్య చేస్తూ ఉంటారంట. అద్రి నిలయం, శిఖరంలో ఉంటాడు. హిమాలయ కైలాస శిఖరంలో ఉంటాడు, అంటే ఆయన నిలయ అక్కడ. చంచ జటామండలం, ఇప్పుడు మనమందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆయన కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు కదా. ఆ జట ఎలాగుంది, అటు ఇటు అటు ఇటు ఊగుతుంది. చంచ జట మండల, ఏదో ఒక్క జట కాదు, జటది మండలమే ఉంది. శంభో వాంఛతి నీలకంధర సదాత్వాం మే మనశ్చాతక, నా మనస్సు ఎలాగుంది ఇప్పుడు, చాతక పక్షి ఎలాగుంది, వెయిట్ చేస్తుంది. ఎప్పుడు నువ్వు కరుణ అనే వర్షాన్ని వర్షిస్తావో అని నా మనస్సు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నీలకంధర అంటే మళ్ళీ నీలకంఠ. 53వ శ్లోకం ఇప్పుడు. ఆకాశేన శిఖి సమస్త ఫణినా నేత్రాకలాపీనత అనుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే శ్యామా శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఆకాశేన శిఖి, శిఖ అంటే కేశరాశి, మన జుట్టు. ఏది జుట్టు ఆయనకి, మొత్తం ఆకాశమే ఆయనకి జుట్టు. అందుకే వ్యోమకేశ అని పేరు. వ్యోమ అంటే ఆకాశం, వ్యోమకేశ అంటే ఎవరికి ఆకాశమే కేశమో ఆయనకి వ్యోమకేశ అని పేరు. సమస్త ఫణినాం నేత్రాకలాపి, ఫణినాం నేత్ర, నేత్ర అంటే ఇక్కడ లీడర్. అంత సర్పాలు, పాములు ఉన్నాయి కదా, పాములకి నేత్ర ఎవరు, వాసుకి. ఆ వాసుకిని కలాపి, కలాపి అంటే నెక్లెస్, నెక్లెస్గా ఆభరణంగా వాసుకి. మనమేమో పెద్ద పెద్ద బంగారంతో చేసిన నెక్లెస్ వేసుకొని ఉంటే ఆయనేమో వాసుకి, ఆయనకి నెక్లెస్. నత అనుగ్రాహి, ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకందరికీ కూడా అనుగ్రహించేవాడు. నత అనుగ్రాహి. ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే, ప్రణవ ఉపదేశ, ఓంకారంతో ఉపదేశం ఇస్తాడంట. అది ఎలాగుంటుంది, ఇప్పుడు ఈ శ్లోకంలో శివుడు అంటే నెమలికి పోల్చిస్తున్నారు. ఆ నెమలి కే కే అని ఒక సౌండ్ చేస్తుంది చూడండి, డాన్స్ చేస్తూ చేస్తూ సంతోషంతో ఆ సౌండ్ వస్తుంది. అయితే అది ఎలాగుంది అంటే ఓంకార, మనకందరికీ కూడా ఉపదేశం, ఓంకారం ద్వారా మనకు ఉపదేశం ఇచ్చినట్టు ఉంది. శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా. ఇప్పుడు ఈ నెమలి డాన్స్ చేస్తుంది. ఆ ఈకల్ని అంతా ఇలా ఓపెన్ చేసి డాన్స్ చేస్తాయి కదా నెమలి. ఈ శివుడు అనే నెమలి ఎందుకు డాన్స్ చేస్తుంది అంటే శ్యామాం శైల సముద్భవాం, శైల అంటే పర్వత, పర్వతపుత్రి. శ్యామాం చాలా సుందరంగా, ఘన రుచిం నల్ల కలర్, తెల్ల కలర్ కాదు, తెల్ల రంగు కాదు, ఇప్పుడు నల్ల కలర్లో తను
చాలా అద్భుతంగా కనపడితే దృష్ట్వా చూసి నటంతమ్ముత సంతోషంతో ఈ నెమలి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. నెమలి ఎప్పుడు కూడా మేఘాలు కనపడితే డాన్స్ చేయడం మొదలు చేస్తుంది. అయితే ఈ నల్లగా ఉన్నటువంటి అమ్మవారిని చూసి ఈ నెమలి డాన్స్ చేస్తుంది. చూడండి ఎంత మంచి కంపారిజన్ ఇక్కడ. మేఘాలని చూసి నెమలి డాన్స్ చేస్తుంది. అలాగే నల్లగా ఉన్నటువంటి అమ్మవారిని చూసి, సుందరంగా ఉన్నటువంటి అమ్మవారిని చూసి సంతోషంతో ఈ నీలకంఠ, నెమలికి కూడా సంస్కృతంలో నీలకంఠ అని పేరుంది. ఎందుకు? ఇక్కడ అలాగే ఉంటుంది కదా, నీల కలర్లో ఉంటుంది కదా, అందుకే ఇక్కడ నీలకంఠ అంటే మన శివుడి గురించి చెప్తున్నారు. అంత సంతోషంతో అమ్మవారిని చూసి వేదాంతోపవనే విహార రసికం, ఎక్కడెక్కడో కాదు, వేదాంత అనే ఉపవన లేదా వేదాంత అనే వన. మన వేదాంత అంటే ఉపనిషత్తు, అంటే అన్ని ఉపనిషత్తులో కూడా ఎవరి గురించి ఉంది? శివుడి గురించే అన్నీ ఉన్నాయి. మన కృష్ణ యజుర్వేదలో తైత్తరీయ సంహిత అని ఉంది. అందులో సెంట్రల్ పోర్షన్ అంటే రుద్రప్రశ్న లేదా రుద్రాధ్యాయ అంటారు, నమక చమక అంటారు కదా, అవి అన్నీ యజుర్వేద, కృష్ణ యజుర్వేదంలో తైత్తరీయ సంహిత అని ఉంది. అందులో సెంట్రల్ పోర్షన్ ఈ రుద్రాధ్యాయ, శివుడి గురించి. సరే, మనకు తెలీదు, ఇవన్నీ మనకేం తెలీదు అంటే అవి ఏమీ అవసరం లేదు. పంచాక్షర మంత్ర చాలు, నమ శివాయ. ఇది వేదాంత ఎసెన్సే, సారమే. అయితే ఈ ఉపవనం మనకు తెలుసు, మనం అక్కడ ఉండొచ్చు. ఎందుకు మనం అక్కడ ఉండాలి? శివుడు అక్కడ ఉన్నాడు. శివుడు ఎక్కడ ఉన్నాడో మనం అక్కడ ఉండాల్సిందే కదా. వేదాంతోపవనే విహారం చేస్తూ రసికుడు అమ్మవారిని చూసి నర్తనం మొదలు పెట్టాడు, రసికుడే కదా. నీలతం నీలకంఠం భజే, అలాంటి శివుడిని, నీలకంఠుడిని నేను భజిస్తాను. 54వ శ్లోకం. సంధ్యాఘర్మధినాత్యయో హరికరా ఘాత ప్రభూతానక ధ్వానో వారిద గర్జితం దివిషదా దృష్టిఛటా చంచల భక్తానాం పరితోష బాష్పవితతిః వృష్టిర్మయూరీ శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. సంధ్యాఘర్మధినాత్యయో హరికరాఘాత ప్రభూతానక ధ్వానో వారిద గర్జితం దివిషదా దృష్టిఛటా చంచలా భక్తానాం పరితోష బాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివ యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఏమంటున్నారంటే, వర్షం పడినప్పుడు మనకు ఉరుములు సౌండ్ వస్తుంది కదా, అక్కడ మెరుపులు కనపడతాయి. అది ఏంటి, వర్షాలు ఏంటి ఇక్కడ అని చూద్దాము. సంధ్యా ఘర్మదినాత్యయో, దిన అంటే ఓ రోజు గడిచి సాయంత్రం సంధ్యాకాలం వచ్చినప్పుడు, ఎండాకాలంలో వెయిట్ చేస్తూ ఉంటాము, అలాగే ఎండాకాలం అనొచ్చు లేదా ఒక రోజు సంధ్య అనొచ్చు. ఆ సమయంలో హరికర ఆఘాత ప్రభూత ఆనక ధ్వాన. ఆనక అంటే తబలా, మృదంగ. ధ్వాన అంటే ధ్వని, మృదంగ ధ్వని, డమడమ అని మృదంగ ధ్వని. ఎవరు వాయిస్తున్నారు? హరి, విష్ణు, మహావిష్ణు. మృదంగం కర అంటే చెయ్యి, కర్రతో చేతితో ఆయన మృదంగం వాయిస్తూ ఉన్నాడంట. ఎవరు? శ్రీమన్ మహావిష్ణు. వారిద గర్జితం, ఆ సౌండ్ ఎలాగుంది? మనకు వర్షం పడే ముందు సౌండ్ వినపడుతుంది కదా, ఉరుముల సౌండ్.
అది వారిద గర్జితం. అయితే నెక్స్ట్ టైం మనకు వర్షం పడే ముందు ఈ ఉరుముల సౌండ్ వినపడితే ఓహో మహావిష్ణు తబలా వాయించడం మొదలుపెట్టాడు అని గుర్తు చేసుకోవాలి. దివిషదాం దృష్టి ఛటా చంచల. ఇప్పుడు ఇక్కడ తాండవం లాస్ట్ లైన్ వస్తుంది. యస్మిన్ ఉజ్వల తాండవ నృత్యం మొదలుపెట్టాడు శివుడు. అందుకే కదా మహావిష్ణు తబలా వాయిస్తున్నాడు. ఇంకా అందరూ దివిషదాం దేవతలు అక్కడ ప్రేక్షకులు, ఆడియన్స్ కావాలి కదా. అయితే అందరు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు తాండవ నృత్యం. తాండవం అంటే మనకు తెలుసు చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఏదో మెల్లమెల్లగా కాదు, చాలా సూపర్ రాయ్ అని తిరుగుతాడు శివుడు. అది చూడాలి కదా. అయితే వాళ్ళ దృష్టి ఎలాగుంది, అటు ఇటు చూస్తూ ఉంటే అది మెరుపులు, లైట్నింగ్ అంటాం కదా, అది మెరుపులు అంటాం. భక్తానాం పరితోష బాష్పవితతి. భక్తులందరూ కూడా అక్కడ ప్రేక్షకులు, దేవతలు మాత్రమే కాదు, మనమందరూ అక్కడ తాండవ నృత్య చూస్తూ ఉంటే ఆనంద బాష్ప, ఆ ఆనంద బాష్పమే ఈ వర్షం అంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆనంద బాష్ప పడుతూ ఉంటే అదే వృష్టి. అక్కడ వర్ష పడేది నీళ్లు కాదు, ఆనంద బాష్పం. మయూరీ శివ, ఇంకా నెమలిగా ఎవరు, శివ అంటే అక్కడ పార్వతి లాస్య. శివుడిది తాండవ నృత్య అయితే పార్వతిది లాస్యం. అది నెమలిగా ఆ డాన్స్ తను మొదలు పెడుతుంది. యస్మిన్ ఉజ్వల తాండవం. ఆ తాండవ నృత్యం అంటే ఎంత ఉజ్వలంగా ఉంది. అలాంటి నీలకంఠం భజే, అలాంటి శివుడిని నేను భజిస్తాను. ఈ ఒక్క శ్లోక చాలా అద్భుతంగా ఉంది. మనకు గుర్తు చేయడానికి సులభంగా ఉంది. ఎందుకంటే ఇంకా వర్షాకాలం మొదలవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా వర్ష పడే ముందు ఆ సౌండ్, ఉరుముల సౌండ్ వినపడితే ఓహో స్టేజ్ సెట్ అయింది, తాండవ నృత్యం మొదలవుతుంది, తబలా వాయించడం మొదలు పెట్టాడు మహావిష్ణు. ఓహో అక్కడ మెరుపులు కనపడుతున్నాయా, అమ్మో అందరు అక్కడ కూర్చొని చూడటం మొదలు పెట్టారు, సీన్ స్టార్ట్ అయింది. ఇంకా వర్షం పడుతూ ఉంటే నేనే అక్కడ కూర్చొని తాండవ నృత్యాన్ని చూసి ఆనంద బాష్పాన్ని వృష్టిగా చేస్తున్నాను కదా. కొంచెమైనా ఇది మనకు ప్రతి ఒక్కసారి వర్షం పడినప్పుడు, ఎన్ని రోజులు వర్షాలు పడతాయి, సంవత్సరాలకి కొన్ని రోజులే కదా. అయితే ఆ కొన్ని రోజులు మనము శివుడిని ఇలా తలుచుకోవచ్చు. స్మరణ చేయడానికి చాలా చాలా సులభమైన ఉపాయం ఇక్కడ ఆదిశంకరాచార్యులు మనకు చూపిస్తున్నారు. దీన్ని మనం పట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఇది మన అనుభవానికి వచ్చేది, చూసేది మనము, వినేది. అప్పుడు మనము ఊహించవచ్చు. గుడుగుడు గుడుగుడు అని సౌండ్ వస్తే మహావిష్ణు ఇలాగే తబలా వాయిస్తున్నాడు కదా అని ఇలాంటి భావన మనకు రావాలి అని ఆశతో ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం రచన చేశారు. అంటే మనము దానికి తక్కువగా సరిగా అలా ఊహించాలి కదా. 55వ శ్లోకం చూద్దాము. ఆద్యాయామిత తేజసే శృతిపదైః వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగిభిः సురగణైః గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతీశం భవే. ఆద్యాయామిత తేజసే శృతిపదే వేద్యాయ సాధ్యాయతే
విద్యా ఆనందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయ కిల యోగిభి సురగణై గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. ఇంకొకసారి తాండవ నృత్య గురించి, తాండవ నృత్య చేసే శివుడు అంటే కొందరు ఏదో ఒక పుస్తకంలో నేను చదివాను, ఆదిశంకరాచార్యులు రాస్తూ ఉంటే, ఈ రచన చేస్తూ ఉంటే అక్కడ శివుడు వచ్చి తాండవ నృత్యం ఆడాడంట. అందుకే అది కనపడుతూ ఉంది కదా, కళ్ళకి కనపడుతూ ఉంటే దాని గురించే రాశారంట. కొన్ని చోట అది ఊహన కూడా కాదు, అనుభవానికి ఏది వస్తూ ఉండిందో దాన్ని రచన చేశారు అంటారు. ఇప్పుడు కొందరు చిత్రకళాకారులు ఉంటారు చూడండి, పెయింటింగ్ చేసేవాళ్ళు. ఏదో ఒక సన్ రైజ్ చూస్తే వాళ్ళకి ఆహా ఇలాగ నేను పెయింట్ చేస్తాను అనిపిస్తుంది, చూసి చూసి చేస్తారు. అలాగే ఈ తాండవ నృత్యం కూడా ఆదిశంకరాచార్యులు సాక్షిగా ఉండి ఉండొచ్చు కదా అక్కడ. మనం కూడా ప్రయత్నం చేద్దాము, ఆ తాండవ నృత్య చూసే ప్రయత్నం చేద్దాము. ఆద్యాయామిత తేజసే, ఆద్య అంటే మొదటిలో ఆదిగా ఉండేవాడు. ఇంకొక శ్లోకంలో వస్తుంది, ప్రళయ కాలంలో నువ్వు మాత్రమే నిర్భయంగా శ్మశానంలో విహారం చేస్తూ ఉంటావు. అందరికీ అంత అనేది ఉంది, కానీ శివుడికి ఆదియు లేదు అంత్యము లేదు, ఆది అంత రహిత అంటాము. అందుకే ఆద్యాయ మొదటిలో ఉన్నవాడు. అమిత తేజసి, తేజస్సు ఇంతే అంతేని కాదు, అమిత అన్లిమిటెడ్ తేజస్. శృతిపదై వేద్యాయ సాధ్యాయతే. ఆయన ఎలా తెలుసుకోవచ్చు మనము? శృతిపద, వేదాల వల్ల, వేదాలు అధ్యయనం చేసి మనము శివుడు గురించి తెలుసుకోవచ్చు. మళ్ళీ వేద ఉపనిషత్తు ఇవి ఏదో మనకేమో అర్థం అవదేమో అని ఉంటుంది మనకు. ఏదో హై లెవెల్లో, నేనంత ఆ లెవెల్లో లేను అని అనిపిస్తుంది మనకు. ఏం పెద్ద వేదాలు కూడా అవసరం లేదు. ఒట్టి ఓం నమ శివాయ అంత భక్తి శ్రద్ధతో నమ్మకతో ఓం నమ శివాయ మాత్రమే, లేదా నమశివాయ పంచాక్షరి అంటాము, నమశివాయ అది కూడా జపిస్తే చాలు అంటారు. ఆయన గురించి మనము తెలుసుకోవచ్చు. విద్యా ఆనందమయాత్మనే, మనం అలా చేస్తే మనకు అలాంటి జ్ఞానం ఇస్తాడు ఆనందమయుడు. ఆనందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగిని. 3 లోకాలు ఉన్నాయంటారు. అందరినీ 3 లోకాల్ని త్రిజగత సంరక్షణ చేసేవాడు. ధ్యేయ అఖిల యోగిభిః, అందరూ యోగులకు లక్ష్యమేంటి? శివుడే. ధ్యేయం ఆయన్నే. సురగణై గేయాయ, దేవతలందరూ కూడా గ్రూపు చేసి భజన సంకీర్తనలంతా పాడతారంట. మనం కూడా పాడుతున్నాం కదా, ప్రతి గురువారం మనము పాడతాము. లేదా ఇంటి దగ్గర కూడా చాలా మండళీలు ఉన్నాయి, ఎన్ని భజన గ్రూప్స్ ఉన్నాయి చూడండి. గ్రామంలో వెళ్తే భారతదేశంలో ఎన్ని భజన మండళీలు ఉన్నాయి. డాన్స్ చేసి పాడేవాళ్ళు ఉన్నారు కదా, ఎంత అద్భుతంగా పాడేవాళ్ళు ఉంటారు. అద్భుతంగా అంటే సంగీతాన్ని చెప్పట్లేదు, మంచి మనస్సుతో. ఇక్కడ సురగణై గేయాయ, వాళ్ళు కూడా అందరూ దేవతలు కూడా గ్రూప్ చేసి ఆయన గురించి సంకీర్తన చేస్తూ ఉంటారంట. మాయావిని, మాయా అనేది సృష్టి చేశాడు ఇతన్ని, కంట్రోల్ చేస్తాడు ఇతన్ని, మాయావిని. అందుకే ఆయనకి మాయావిన్ అని పేరు. సమ్యక్, మంచిగా చాలా అద్భుతంగా తాండవ సంభ్రమ సందడి, సంభ్రమంగా తాండవ నృత్య. ఎలాగో కోపంతో కాదు చేసేది,
కోపం వస్తే కూడా తాండవ నృత్యం ఆడతాడంట. కానీ ఇప్పుడు సంభ్రమ సందడితో ఎంతో సంతోషంగా సమ్యక్ శ్రేష్టంగా అద్భుతంగా తాండవ నృత్య చేసే జటినే. ఆయనకి జటాధారి కదా, అందుకే జటి అని పేరుంది. అలాంటి శంభు. శంభు అంటే ఒక భాండాగారం, అంటే నిల్వస్థలం. ఏది నిల్వస్థలం? సుఖ, సంతోషం, ఆనందం. దానికి నిల్వస్థలానికి పేరు శంభు. అయితే అలాంటి శంభుని సంభ్రమంతో తాండవ నృత్య చేసే ఈ శంభుని నేను పూజ చేస్తాను, సేవ చేస్తాను. 56వ శ్లోకం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. నిత్యాయ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాడు. త్రిగుణాత్మనే, త్రిగుణ సత్వ రజ తమ అనే త్రిగుణాల్లో కూడా ఉంటాడు. త్రిగుణాతీతుడు కూడా. త్రిగుణాత్మనే పురజితే, త్రిపురాసురులు ముగ్గురు అన్నతమ్ములు ఉన్నవాడిని చంపేశాడు. ఇది మనం చూసాము, ఈ కథ చూసాము. వాళ్ళని గెలిచి పురజిత అని పేరు. కాత్యాయని శ్రేయసే, అమ్మవారి ఒక రూపం కాత్యాయని. కాత్యాయనికి శ్రేయో రూపంగా ఉంటాడు. సత్య, సత్యానిత్య అంటే సేమ్, అది ఏమి తేడా లేదు. సత్య అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఏది ఉందో దానికి పేరు సత్య. ఆది కుటుంబినే, పెద్ద కుటుంబం, అందులో మొదటిగా యజమానుడుగా ఉంటాడు. మన కుటుంబం, నా భర్త, నా పిల్లలు, అంతే. మన కుటుంబం అంటే చాలా చాలా చిన్నది. ఇంకా బయట వాళ్ళందరూ బయట వాళ్ళు, ఇంకెవరు మన కుటుంబాల్లో లోపల రారు. శివుడికి మొత్తం ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం ఆయన కుటుంబమే. అది ఏ ప్రాణి ఉండొచ్చు, పక్షి ఉండొచ్చు, మనిషి ఉండొచ్చు, ఏ వస్తువు ఉండొచ్చు, అంతా ఆయనదే కదా. ఆది కుటుంబినే ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే. మునిల మనస్సులో, ఋషి మునిల మనస్సులో ప్రత్యక్షంగా చిన్మూర్తిగా కనపడతాడు. మాయా సృష్ట జగత్రయాయ, ఈ మాయా అనేది సృష్టి చేసి 3 లోకాల్ని రక్షించేవాడు. సకలాంనాయాంత సంచారిణే, సకల ఆమ్నాయ అంత సంచారిణే. ఆమ్నాయ అంటే వేదం. శృంగేరి శారదా పీఠానికి పేరు దక్షిణామ్నాయ పీఠ, దక్షిణ ఆమ్నాయ పీఠ. ఆమ్నాయ అంటే వేద. దక్షిణలో ఉన్నటువంటి, సౌత్లో ఉన్నటువంటి వేద పీఠానికి పేరు దక్షిణామ్నాయ పీఠ. అయితే వేద అంత సంచారిణి, వేదలో తిరుగుతూ ఉంటాడంట, సంచారం చేస్తూ ఉంటాడు. అంటే అన్ని వేదాల్లో కూడా ఉండేది శివుడే. దాని గురించి చెప్తున్నారు. సకల ఆమ్నాయ అంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ జటిని. మళ్ళీ మళ్ళీ ఎన్నిసారి ఆదిశంకరాచార్యులు శివుడు చేసే తాండవ నృత్యం అది సాయంకాలం. సాయం తాండవ సంభ్రమాయ, ఎంత సంతోషంతో ఆయన తాండవ నృత్యం చేస్తూ ఉంటే మనము దాన్ని చూడాలి కదా.
ఎన్నో డాన్స్ ప్రోగ్రాంకి వెళ్తాము. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని నిజంగా బాగుంటాయి. చూసి ఎలా చెప్తే ఈ తాండవ నృత్య ఎలాగుండొచ్చు, ఎంత అద్భుతంగా ఉండొచ్చు అది మనము ఊహిస్తాము. ఆహా, ఎవరైనా తాండవ నృత్య చేసేవాళ్ళంటే ఓహో ఇది శివుడే. కొందరు తాండవ నృత్య ఆడతారు కదా. సాయం తాండవ సంభ్రమాయ జటినే, మళ్ళీ జటాధారి, ఏదో ఒక్క జట ఇలా పైకి పెడతాడు, ఇంకా అంతా కింద ఉంటాయి. అది డాన్స్ చేసినప్పుడు, ఆ తాండవ చేసినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అందుకే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. ఒక 2-3 శ్లోకాల్లో మనం చూశాము. సాయం సంధ్యా సమయానికి ఆదిశంకరాచార్యులు ప్రాముఖ్యత ఇచ్చారు. అదే సమయంలో కదా దీపారాధన చేసేది. ఆరతి ఏ గుడి వెళ్తే కూడా దీపారాధన ఈ సమయంలో ఉంటుంది. ఆ సమయం చాలా చాలా మంచి సమయం. దాన్ని మనము వేస్ట్ చేయకూడదు. పొద్దున ఉండొచ్చు, సాయంత్రం ఉండొచ్చు, 2 కూడా సంధ్యాకాలమే. ప్రాతః సంధ్య, సాయం సంధ్య. ఈ ఒక్క రోజుకి 2 సారి వస్తుంది సంధ్యా సమయం. కొంచెంసేపు అయినా మనకు ఎన్నో పనులుంటాయి. సూర్యోదయ సమయంలో, సూర్యాస్త సమయంలో కొంచెం సేపైనా మనము ధ్యానం చేసే ప్రయత్నం చేసుకోవచ్చు, లేదా భజనలు చేసుకోవచ్చు. సాయంకాలం కొంచెంసేపు 1-2 భజనలైనా పాడొచ్చు, లేదా ఏదో సహస్రనామమో లేదా వేరే స్తోత్రాలు పఠించవచ్చు. లేదు పాడటానికి కష్టం అవుతుంది, ఏదో ఒక మంచి పుస్తక దాన్ని చదవచ్చు. మళ్ళీ చదివి ఏదో కొంచెమైన అర్థం చేసుకుంటే అది ఇంకా మంచిది. అర్థం అవ్వకపోతే కూడా మంచిదే, కానీ కొంచెమైనా అర్థమైతే మనకు ఆ భావన వస్తుంది. అందుకే కదా ఇన్ని శ్లోకాల్లో ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, సాయం సంధ్య, సంధ్యాకాలం తాండవ నృత్య. కొంచెమైన మనము ఆ భావనతో ఉంటాము. లేదు శ్లోక గుర్తుకి రావట్లేదు, ఏదో పెద్ద పెద్ద సంస్కృతాలు ఉన్నాయి, శ్లోకాలు నాకు సంస్కృతం రాదు, నాకు బైహార్ట్ చేయడానికి వయసు అయింది, చేయలేను అంటే బైహార్ట్ చేసేది అవసరం కాదు. ఇక్కడ చేస్తే తప్పు అని కాదు, చేయొచ్చు. కానీ భావన, ఆ భక్తితో శ్రద్ధతో ఎలాగైనా ఉండని, కష్ట రాని, కానీ శివుడు నాతో ఉన్నాడు, నా లోపలనే ఉన్నాడు కదా, బయట కూడా ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. అయితే నాకు దేనిది భయం? ఏదైనా జరిగితే అది నా మంచి కోసమే జరుగుతుంది. కోరికలు ఉంటాయి మనకు, ప్రార్థన చేస్తే అది ఇవ్వు ఇది ఇవ్వు అని అంటాము, తీరితే సరి, లేదు భగవంతుడు ఇవ్వలేదు అంటే అది కూడా అనుగ్రహమే. అది వస్తే నాకు మంచిది కాకపోవచ్చు, అందుకే నాకు భగవంతుడు ఇవ్వలేదు. ఈ భావన, ఇలాంటి ఒక్క శ్రద్ధ నమ్మక భగవంతుడి మీద మనకందరికి ఉండాలి. అయితే ఈ ఒక్క శ్లోకం, అది శ్లోకం బైహార్ట్ చేయకపోవచ్చు, కానీ వర్షాలు పడినప్పుడు ఆ సౌండ్ వస్తే, ఆహా తాండవ నృత్య, ఒక్క క్షణం మనము ఊహిస్తే చాలు. ఆయన పాదాల మీద పడి నన్ను అనుగ్రహించు, నాకు జ్ఞానం ఇవ్వు. వేరే కోరికలు పెద్ద లిస్టు ఇస్తున్నాను, కానీ అది ఇస్తే ఇవ్వకపోతే పర్లేదు, కానీ ఇది మాత్రం నాకు ఇవ్వు. నీ మీద ప్రేమం ఇవ్వు, భక్తి ఇవ్వు, శ్రద్ధ ఇవ్వు. దీన్ని మనము మన ప్రార్థనలో యాడ్ చేస్తూ చేస్తూ నామస్మరణ చేసి అధ్యాత్మ పథంలో ప్రగతి సాధిద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం
श्रीराम जय राम ओम 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति शांति शांतिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।